హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మీకు ఇడ్లీ, దోశ, వడ ఇలా చాలా వాటిలోకి బాగా ఉపయోగపడే నిల్వ అల్ల పచ్చడి ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ అల్ల పచ్చడి అనేది ఎలాంటి తడి తగలకుండా పక్కా కొలతలతో చేస్తే మినిమం 1 ఇయర్ వరకు నిలువ ఉంటుందండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి చింతపండు నానబెట్టుకోవడానికి పొయ్యి మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో వచ్చేసి ఒక టీ గ్లాస్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి 100 గ్రాముల చింతపండుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ వాటర్లో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు గుజ్జులాగా వచ్చేంత వరకు ఈ చింతపండును ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా గుజ్జులాగా చింతపండు అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో వచ్చేసి 150 గ్రాముల బెల్లం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను కాబట్టి 150 గ్రాముల బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇంకా 20 గ్రాములు కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో వచ్చేసి 100 గ్రాముల అల్లాన్ని బాగా శుభ్రం చేసుకొని ఎలాంటి తడి లేకుండా ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా 100 గ్రాముల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఈ అల్లాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో అనేది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఈ అల్లాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా గిన్నెలోకి తీసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్యాన్లో వచ్చేసి 100 గ్రాముల ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా 100 గ్రాముల ఎండుమిర్చి ఈ ఆయిల్లో వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలండి. ఇక్కడ మీకు చూపించే విధంగా లో ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నాకు అన్నీ రెడీ అయిపోయాయండి. వేయించుకున్న మిరపకాయలు రెడీ అయిపోయాయి, బెల్లం చింతపండు కూడా రెడీ అయిపోయింది, వేయించుకున్న అల్లం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయలన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మీ క్వాంటిటీ ప్రకారం మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలానే వచ్చేసి రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు చూసి వేసుకొని కొద్దిగా పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాల పొడి అని యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఆవాల పొడి లేకపోతే ఆవాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆవాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత దీన్నంతా పొడి చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలానే వచ్చేసి బెల్లం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం చింతపండు కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని మెత్తగా బాగా మిక్సీ చేసుకోవాలండి. ఇందులో ఎలాంటి వాటర్ అనేది యూస్ చేయకూడదు. ఇక్కడ మీకు చూపించే విధంగా ఇలానే గట్టిగా వస్తుందండి పచ్చడి అనేది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని దీనికి పోపు అనేది రెడీ చేసుకుందాం. పోపు కోసం వచ్చి మళ్ళీ మిరపకాయలు వేయించుకున్న ప్యాన్ పెట్టుకున్నానండి. అదే ప్యాన్లో వచ్చేసి కొద్దిగా ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కగానే ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలానే వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ రెండు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఈ పోపులో అనేది. ఈ ఇంగువ వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా ఇంగువ కూడా యాడ్ చేసిన తర్వాత పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు రెబ్బలు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఆ పచ్చడి అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా మనం ఏదైతే నూరి పెట్టుకున్న అల్లం పచ్చడి అనేది ఇందులో వేసుకొని మొత్తం పోపు పచ్చడి కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. మీరు కావాలంటే ఎప్పుడు పచ్చడి అప్పుడు తీసుకొని కూడా పోపు పెట్టుకోవచ్చు. ఇక్కడ కలిసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇందులో ఎలాంటి వాటర్ అనేది మనం యూస్ చేయలేదండి. ఇది గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే కొద్దిగా పచ్చడిని తీసుకొని అప్పుడు అందులో వాటర్ కలుపుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు రెడీ అయిపోయింది కాబట్టి ఇదంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఈజీగా అన్నిట్లోకి బాగా ఉపయోగపడే నిల్వ అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో.
ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాగా నచ్చితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.